ఉత్తరాంధ్రలో అత్యంత కీలక నేత కిమిడి కళా వెంకట్రావు మౌనానికి కారణం ఏంటి? ఆయన పార్టీలో ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడ ఆయన వాయిస్ కూడా వినిపించడం లేదు. దీంతో కిమిడి సైలెన్స్ కు రీజన్ ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కిమిడి కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదురులేని నేపథ్యం. 40 ఏళ్లుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను, గత 10 ఏళ్లుగా విజయనగరం జిల్లా పాలిటిక్స్ ను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి వస్తుందని కళా వెంకట్రావు ఆశించినా అది జరగలేదు. దీంతో ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో కీలక నేతల్లో ఒకరైన టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు. టీడీపీ ఆవిర్భావంతోనే రాజకీయాల్లోకి వచ్చిన కళ రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్ గా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఆయన కుటుంబం నుంచి కళా సోదరుడు గణపతిరావు, ఆయన సతీమణి మృణాలిని కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో మృణాలిని, కళ ఇద్దరు చెరువు 2.5 ఏళ్లు మంత్రిగా వ్యవహరించారు. ఇక వీరి కుటుంబం నుంచే యువనేతలు కిమిడి నాగార్జున, కిమిడి రామ్ మల్లిక్ నాయుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి కళా కుటుంబం నుంచి ఎవరో ఒకరు మంత్రిగా ఉండేవారు. అయితే తాజా కూటమి ప్రభుత్వంలో కిమిడి కుటుంబానికి చోటు దక్కకపోవడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళ ఉత్తరాంధ్రలో సీనియర్ నేతల్లో ఒకరు. ఈయన 1983 నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు. 25 ఏళ్ల వయసులోనే యువ ఎమ్మెల్యేగా తన సత్తా చాటారాయన. ఆ తర్వాత 1988లో ఉత్తరాంధ్రలో తొలి హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 90వ దశకంలో రాజ్యసభకు వెళ్లి 6 ఏళ్ల పాటు తన బాణిని బలంగా వినిపించి సమర్థవంతంగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దివంగత కింజరాపు ఎర్రన్నాయుడుకు పోటీగా ముందుకు సాగేవారు. సీనియర్ ఎన్టీఆర్ హయాంలో కింజరాపు చంద్రబాబు క్యాంపులో ఉంటే కళ పెద్దల్లుడు దగ్గుబాటి వర్గంలో కనిపించేవారు. ఇలా సిక్కోలు రాజకీయాల్లో మంత్రిగా, ఎంపీగా తనకంటూ ప్రత్యేకతను సాధించిన ఆయన 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లి మళ్లీ తిరిగి టీడీపీలో చేరారు. ఇక 2014లో ఆయన్ను ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చేశారు చంద్రబాబు. ఆ తర్వాత చివరి 2 ఏళ్లలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రపంచంలో ఇచ్చర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు కళా వెంకట్రావు. అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో ఇచ్చర్లలో తన పట్టు నిలబెట్టుకుని 2024 ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ సీటు పొత్తులో బీజేపీకి పోయింది. దీంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేశారు. గెలిస్తే మంత్రి పదవి కూడా హామీ ఇచ్చారని ప్రచారం సాగింది. అయితే బొత్సను ఓడించి బంపర్ విక్టరీ కొట్టిన కళాకు మంత్రి పదవి దక్కలేదు. తొలిసారి గెలిచిన జూనియర్ అయిన కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇచ్చారు. పోనీ అసెంబ్లీ స్పీకర్ గానైనా తన పేరును పరిశీలిస్తారనుకుంటే అక్కడ భంగపట్టే ఎదురైంది. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ పదవి అయినా దక్కుతుందని చూస్తే ఆ ఆశ లేకుండా పోయింది. ఇక నామినేటెడ్ పదవి అయినా దక్కుతుందని అనుకున్నా అది లేదని తేలిపోయింది. ఇక సీనియర్లకు చెక్ అంటూ మరోవైపు ప్రచారం సాగుతోంది. దీంతో కిమిడి కళ పూర్తిగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఇలా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతోందని, జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సిందేనా అన్న ఆవేదనతో ఉన్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే కళ ఓడించిన బొత్సకు కాలం కలిసొచ్చి విశాఖ నుంచి స్థానిక కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత మండలిలో విపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్తో హోదాను దక్కించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో అత్యంత సీనియర్ను అయిన తాను కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయానని ఆవేదన చెందుతున్నారని, దీంతో ఆయన వర్గం కూడా ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారని అంటున్నారు. పార్టీలో అత్యంత సీనియర్లుగా తాను అయ్యన్న మాత్రమే ఉన్నామని అసెంబ్లీ తొలి సమావేశాల్లో చెప్పిన తర్వాత మళ్లీ కళా వాయిస్ అయితే వినిపించలేదు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుణ్ణి రాజకీయంగా ముందుకు తీసుకురావాలని చూస్తున్న ఆయన కోరిక ఏ మేరకు నెరవేరుతుందన్నది కూడా తెలియడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన సమకాలీకుల్లో దాదాపు అందరికీ ప్రాతినిధ్యం దక్కింది. విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన అయ్యన్నకు స్పీకర్ పదవి ఇవ్వగా, అదే జిల్లాకు చెందిన బండారు సత్యనారాయణమూర్తికి బదులుగా ఆయన కుటుంబానికి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి, వరుసకు వియ్యంకుడైన అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి వచ్చాయి. అయితే ఏ పదవి లేకుండా ఒక్క కళ మాత్రమే మిగిలిపోయారు. దీనికి కారణం ఏమై ఉంటుందనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే మాజీ మంత్రి బొత్స వంటి బలమైన నేతను ఓడించిన కళకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించగా, ఆయన బదులుగా జూనియర్ నేత కొండపల్లి శ్రీనివాస్ కు తూర్పు కాపు కోటాలో మంత్రి పదవిని అప్పగించింది టీడీపీ హైకమాండ్. దీంతో కళా వెంకట్రావు సైలెంట్ అయిపోయారని, ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వరుస సవాళ్లే ఎదురవుతుండటంతో కళా వెంకట్రావు ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తి రేపుతోంది.
ఇక తాను ఎమ్మెల్యేగా ఉన్న చీపురుపల్లితో పాటు రాజాంలోనూ పార్టీ పరంగా సమస్యలను చక్కదిద్దితేనే ఆయనకు మళ్లీ పూర్వవైభవం దక్కే పరిస్థితులుంటాయని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఇక తమ్ముడి కుమారుడు నాగార్జునకు రాజకీయంగా సహకరిస్తూనే తన కుమారుడి భవిష్యత్తును తీర్చిదిద్దడం కళా ముందున్న అతిపెద్ద సవాలంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో రాజాం జనరల్గా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సొంత నియోజకవర్గంలోనూ క్యాడర్ను మచ్చిక చేసుకోవడం కళాకు అత్యవసరమని, అక్కడ క్యాడర్ వ్యతిరేకిస్తే కిమిడి కుటుంబానికి రాజకీయంగా ఇబ్బంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దగలరనేది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.